రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కామారెడ్డిలోనూ కలకలం రేపుతోంది. న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం కోసం హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలంటూ సిట్ అధికారులు ఫోన్ కాల్ ద్వారా తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజ్ గౌడ్కి పార్టీలో ప్రాధాన్యత ఉంది. ఆయన షబ్బీర్ అలీకి నమ్మకమైన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండలరెడ్డి చూసుకున్నారు. దేవరాజు గౌడ్ రెడ్డి సైతం కొండలరెడ్డి వెంట పార్టీ ప్రచార ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. అందుకే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారని తెలుస్తోంది. దేవరాజు గౌడ్తో పాటు జిల్లాలోని పలువురి ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని కొందరు అధికారులు నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది. ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను.